సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని దక్క గోపాల్ గారు స్వయంగా రచించి గానం చేసిన ఈ గీతం చిరస్మరణీయంగా కామేశ్వరాయ ప్రసాద్ జ్ఞాపకంగా ఖచ్చితంగా నిలిచిపోతుంది. ఆయనకు అభినందనలు. అలాగే ఆయన జ్ఞాపకం చిరకాలం కొనసాగడానికి ఆయన జ్ఞాపకంలో తీసిన పుస్తకం ఇది బొట్టుపల్లి సంజీవ ప్రచురించాడు. సంపాదకత్వం నేను తీసుకున్నాను. ఇంకా జనంలో సమాజంలో ఆయన బ్రతుకుడని తెలుపడానికి వరకు సాయి ప్రసాద్ కామేశ్వర్ మీద ట్రస్ట్ ఏర్పడింది. మెడికల్ క్యాంపులు ఇంకా మిగతా సామాజిక సేవా కార్యక్రమాలు దాని పేరు మీద నడుస్తాయి. ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, సర్వస్వం ఉన్నాయి. కామేశ్వరి కళ్ళ ముందర లేడు, కళ్ళ ముందర ఉండాల్సి ఉంటుంది. MBBS చదువుతూ నానా కల్వకుట్లో నేను పేదలకు ఉచిత సేవ చేయాలి, ఒక హాస్పిటల్ కట్టేయాలండి. అంతకంటే నాన్న తప్పకుండా పనిచేస్తాను అని శర్మ గారు ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్, MBBS కాలేజ్, పోలీస్ వీళ్ళందరూ కుమ్మకై చేస్తున్న కుట్ర ఫలితం ఇది. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య అని అందరు జడ్జీలు తిరస్కరిస్తే ఒక అమ్మాయి పూర్వ జడ్జి వచ్చి దాన్ని సాకల్యం పరిశీలించి ఇది హత్య కాదు, ఆత్మహత్య కాదు, హత్యే, ఈ కేసును మళ్ళీ పునః చేయండి అని చెప్పేసి ఆ దాని మీద ఇప్పుడు నడుస్తూనే ఉంది, మళ్ళీ పోయి వస్తూనే ఉన్నారు. వారి వెంట వారి మిత్రుడు శ్రీనివాస్ గారు సంపూర్ణంగా సహకరిస్తూ సార్కు తోడునీడగా ఉంటున్నాడు. దిక్కులేని ప్రజల కొరకు, ఎప్పుడు సతమతమవుతూ పౌర హక్కుల కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టిన సందర్భంలో అది తట్టుకొని ఇది చేస్తున్న శర్మ సార్కు వచ్చిన వాళ్ళని కన్నవాళ్ళలాగా చూసుకునేటువంటి జ్యోతిము ఇటువంటి పరిస్థితి సంభవించిందంటే సమస్య కాదు. ఇప్పుడు దక్క గోపాల్ చదివినట్టుగా గౌరవపురం చెరువు పండల మీద పడుకొని అక్కడున్న వాళ్ళందరికీ ఆదివాసీలకు ప్రజా చైతన్యాన్ని నేర్పుతూ సమాజం మీద తిరుగుబాటుకు సిద్ధం చేసినటువంటి సుదర్శన్ రెడ్డి నా స్టూడెంట్. నేను లింగాల్లో పనిచేసినప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు. ఇట్లే సాయి ప్రసాద్ విషయంలో దుఃఖించినట్టు రాత్రి పగలు దుఃఖించాను. సరే, ఆయన గురించి ఎవరికి జరుపుకునేవాడు లేరు. ఆ స్తూపాలు కూడా పాడుబడ్డట్టు అయిపోయినాయి. అక్కడ వాటిని నమ్మిలేసి ఏమన్నా చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుపోతారనే భయంతో ఎవరు వాటిని మందలించడం లేదు. వాళ్ళు ఊతే పోయింది కానీ వాళ్ళు వేసిన విత్తనాలు మాత్రం సమాజంలో. ఎందుకంటే సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నతమైన మార్పుతో అట్లే చదువుకుంటుంటే
పెద్ద ఆఫీసు అయిపోతుంది. అవి త్యాగం చేసి భార్యం చేసుకునే సందర్భంలో మనం పిల్లల్ని కంటే సమస్య అయితే సంచరిస్తాం. మొట్టమొదటి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకొని ఎవరు పొరపు చేసిండ్రు, చేసేటోళ్ళంతా ఎవరు పొరపు చేస్తున్నారు. సమాజంలో దుర్మార్గాలను చూసి ఉద్భవిస్తున్న ఉద్యమాలు ఉన్నాయి. సమాజంలో జరిగే ఆ దుర్మార్గాలను ఖండించే పని లేకుండా అడవులు మీద పడి ఆదివాసీలను వాళ్ళను వీళ్ళను అడ్డగోలుగా చంపుకుంటారు. విచిత్రం. సమాజం ప్రశ్నించకుండా అయింది. సమాజంలో ఉన్న మేధావులు వాళ్ళు నోరు పూసుకున్నారు. మీరు బాగా గమనిస్తున్నారు. ఉత్తర భారత్లో జరుగుతున్న అపార్థాలు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి జరుగుతున్నటువంటి 1000 లక్షల కొద్ది మంది తిరుగుబాట్లు ఒక్క పేపర్ వార్త వస్తలేదు. విచిత్రం. ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఆఫీసులు తగలబెడుతున్నారు, అన్నీ జరుగుతున్నారు. ఉద్ధృతమైన ఉద్యమం, లక్షల కొద్ది మంది రాత్రి పోయి ఒక్క పేపర్లో ఒక చిన్న వార్త లేదు దాని గురించి. మీడియా అంతా అమ్ముడుపోయి భయపడి న్యాయాన్ని రక్షించేది ఒక మీడియాని ఏదన్నా ఉండాలి, అది నోరు మూసుకుంటుంది. సరే, ఇప్పుడు 12వ వర్ధంతి బాబుది. ఆ కేసు పూర్వాపరాలను గురించి శర్మ సార్ మాట్లాడతాడు. ఇన్ని రోజులు ఈ భారం భరిస్తున్నట్టే అది వాళ్ళు రాత్రి కన్నీరు కార్చకపోతే మాత్రం బరువు పోదు. ఎప్పుడు మనకు తెలియనప్పుడు వాళ్ళు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఈ బాధను భరిస్తున్నారని నేను భావిస్తున్నాను. శర్మ సార్ గారికి వారి కుటుంబానికి నా సానుభూతి తెలుపుతాను.